రైట్. వర్బ్ పార్ట్ 1 చూసాం కదా, పార్ట్ 2 అంటే మిగతా మోడల్ వర్బ్స్ ఉన్నాయి అండ్ దెన్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఉన్నాయి. అవి ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అసలు? మోడల్ వర్బ్స్ అంటే ఏమేమి వస్తాయి? మోడల్ వర్బ్స్ అంటే చూడండి, మే, మైట్ అండ్ దెన్ మస్ట్. ఓకే, ఇది ఒక సెట్. మే, మైట్ అండ్ మస్ట్. మే యొక్క పాస్ట్ మైట్. మరి మస్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? క్యాన్ యొక్క పాస్ట్ ఏమిటి? కుడ్. క్యాన్ యొక్క పాస్ట్ ఏంటి? కుడ్. నెక్స్ట్ చూడండి, విల్, షల్. ఈ విల్, షల్ అనేవి ఫ్యూచర్లో మనం ఉపయోగించే మోడల్ వర్బ్స్. ఎస్, విల్, షల్ యొక్క పాస్ట్ వుడ్డే. అంటే జనరల్గా ఏమనుకుంటాము, విల్ యొక్క పాస్ట్ వుడ్ అనుకుంటాం, షెల్ యొక్క పాస్ట్ షుడ్ అనుకుంటాం, కానీ కాదు. ఓకే, విల్, షెల్ యొక్క పాస్ట్ వుడ్డే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ షెల్ అనేది మనం ప్రజెంట్లో ఉపయోగించి షెల్ అనేది షుడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉపయోగించామనుకోండి, అంటే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ అని అన్నాను. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ అంటే షుడ్ అనేది పాస్ట్ అవ్వాలి. ఒకవేళ షెల్ యొక్క పాస్ట్ షుడ్ అని మీరు అనుకుంటే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ పాస్ట్ అని అవ్వాలి, కానీ అది పాస్ట్లో లేదు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ అంటే నేను మీకు సజెషన్ ఇస్తున్నాను. ఓకే, అదేం పాస్ట్ అవ్వలేదు. సో షుడ్ అనేది పాస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో విల్, షెల్ యొక్క పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వుడ్డే అవుతుంది. అంటే విల్ యొక్క పాస్ట్ వుడ్డే, షెల్ యొక్క పాస్ట్ కూడా వుడ్డే. నెక్స్ట్ ఏంటి? షుడ్ అనేది అడ్వైస్కి ఉపయోగిస్తాము. ఓకే, అడ్వైస్ లేదా సజెషన్స్కి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, యూ షుడ్ వర్క్ హార్డ్. ఇవన్నీ ఏంటి? సజెషన్స్. ఇక్కడ మనమే షుడ్ ఉపయోగిస్తున్నాం. షుడ్ ఉపయోగించినంత మాత్రాన్ని ఇది పాస్టా? కాదు. సో షుడ్ ఈజ్ జస్ట్ ఏ మోడల్ వర్బ్. నెక్స్ట్ ఏంటి? నీడ్ అండ్ డేర్. నీడ్ అంటే ఏంటి? నీడ్ అంటే రిక్వైర్మెంట్. ఓకే, రిక్వైర్మెంట్. నెక్స్ట్ డేర్ అంటే ఏంటి? కరేజ్. ఓకే, ఇవి కూడా మోడల్ వర్బ్స్లా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏంటి? ought to అంటే ఏంటంటే మోరల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? మోరల్ ఆబ్లిగేషన్ నైతిక బాధ్యత, మన డ్యూటీ అని అర్థం. మోరల్ ఆబ్లిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ ఆర్ షీ ought to respect her parents. ఓకేనా? షీ ought to respect her parents అని చెప్పాను. ఇక్కడ ఎలా యూస్ చేస్తాం చూడండి, ought to అనేది ఏమైంది? హెల్పింగ్ వర్బ్ అయింది. మరి రెస్పెక్ట్ ఏమైంది? మెయిన్ వర్బ్ అయింది. ఇవి హెల్పింగ్ వర్బ్ మోడల్సే కదా. హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తాయి? హెల్ప్ చేస్తాయి. దేనికి హెల్ప్ చేస్తాయి? మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తాయి. ought to రెస్పెక్ట్ అంటే తన డ్యూటీ అది. సో ought to అనేది ఇలా ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, యూజ్డ్ టు అంటే ఏంటి? యూజ్డ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాం. ఐ యూజ్ టు గెట్ అప్ ఎర్లీ దోస్ డేస్ అంటే నేను అప్పుడు ఎర్లీగా లేస్తుండే, కానీ ఇప్పుడు నేను ఎర్లీగా లేగట్లేదు, లేట్గా లేస్తున్నాను. సో అంటే పాస్ట్ హ్యాబిట్స్కి మనం ఏం ఉపయోగిస్తాము అంటే యూజ్డ్ టు. ఓకే, ఐ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ. సో యూజ్డ్ టు అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్. అది కూడా ఏ హెల్పింగ్ వర్బ్? మోడల్ వర్బ్. మరి గెటప్ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నమాట మోడల్ వర్బ్స్. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా అంటే ఇంపార్టెంట్ని మనం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మే, మైట్ అండ్ దెన్ మస్ట్. ఓకే, రైట్. అసలు మే అంటే ఏంటి? మే అంటే హీ మే కమ్ టుమారో అని అంటాను. హీ మే కమ్ టుమారో అంటే ఏంటి? పాసిబిలిటీ ఉంది. ఓకే, పాసిబిలిటీ. మే అంటేనే పాసిబిలిటీ. మే ఈజ్ ఈక్వల్ టు వాట్? పాసిబిలిటీ, ఛాన్సెస్ ఆఫ్ అక్కరింగ్. రైట్, మే అంటే పాసిబిలిటీ. అయితే మే అంటే పాసిబిలిటీ. ఓకే, మైట్ అంటే ఏంటి? మే యొక్క పాస్ట్ ఈజ్ మైట్. రెండు కూడా పాసిబిలిటీ కదా. ఎంత పర్సంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్ టుడే, ఇట్ మైట్ రెయిన్ టుడే అని అన్నాను అనుకోండి. డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ మే రెయిన్ టుడే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎంత ఛాన్సెస్? 60% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. 60% పాసిబిలిటీ ఉంది మే. అలా కాకుండా ఓన్లీ 20, 30 or 10% పాసిబిలిటీ ఉంటే అప్పుడు నువ్వు యూస్ చేయాల్సింది ఏంటి అంటే మైట్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయాలి. ఇట్ మైట్ రెయిన్ అంటే తక్కువ ఛాన్సెస్, ఇట్ మే రెయిన్ అంటే ఎక్కువ ఛాన్సెస్. ఓన్లీ జస్ట్ పాసిబిలిటీ పర్సంటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఏంటి మస్ట్. మస్ట్ అంటే ఏంటి? మస్ట్, యూ మస్ట్ కమ్ టుమారో అని అంటే ఖచ్చితంగా రావాలంటే ఏంటి? 100% పాసిబిలిటీ. దిస్ ఇస్ 100% పాసిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇట్ మే రెయిన్ టుడే అంటే ఎంత పర్సెంటేజ్, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. హీ మైట్ పాస్ ది ఎగ్జామ్ బట్ సీయింగ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఐ డు నాట్ హ్యావ్ మచ్ హోప్. ఇక్కడే మనకి హింట్ ఇచ్చేశాడు. సీయింగ్ హిజ్ ఇంటెలిజెన్స్ నాకు అంత హోప్ లేదు. ఇక్కడ మనకు తెలిసిపోయింది ఏమని? ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, అందుకని మనం మైట్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, మస్ట్. హీ స్టేస్ ఇన్ 5-star హోటల్స్ అండ్ ట్రావెల్స్ బై ఎయిర్. హీ మస్ట్ బీ రిచ్. ఇక్కడ కూడా మనకు హింట్ ఇచ్చాడు ఏమని? 5-star హోటల్లో ఉంటున్నాడు అండ్ ట్రావెల్ బై ఎయిర్ అంటే ఏరోప్లేన్లో వెళ్తున్నాడు. దీని నుంచి మనకేం చెప్పొచ్చు? ఓకే, వీడు రిచ్ పర్సన్ అయి ఉంటేనే వెళ్తాడు అంటే 100% పాసిబిలిటీ ఉంది ఇక్కడ. 100% పాసిబిలిటీ ఉంది, అందుకని మనం మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాము. ఓకే, ఇదే మే, మైట్ అండ్ మస్ట్. అయితే వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అసలు చూడండి. ఇదే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. హీ మే పాసిబిలీ కమ్ టుమారో. హీ మే పాసిబిలీ కమ్ టుమారో. ఇదే స్పాటింగ్ ఎర్రర్ ఇచ్చాడు. ఓకే, అయితే ఏం ఎర్రర్ ఉందో చూడండి. యాక్చువల్గా మనం ఏం నేర్చుకున్నాము? మే అంటేనే పాసిబిలిటీ అని నేర్చుకున్నామా? ఎస్, మే అంటేనే పాసిబిలిటీ అని నేర్చుకున్నాం. మరి ఒకే సెంటెన్స్లో మే ఇచ్చాడు, పాసిబిలిటీ ఇచ్చాడు, అది ఎలా అవుతుంది? రిడెండెన్సీ అవ్వదు, రిపిటేషన్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేయాలి? ఎయిదర్ మే అన్న యూస్ చేయాలి లేదా పాసిబిలిటీ అన్న యూస్ చేయాలి, అంతేగాని రెండు వర్డ్స్ విత్ సేమ్ మీనింగ్ ఒకే సెంటెన్స్లో రాకూడదు. ఓకే, సో దీన్ని ఏం చేయాలి మరి? స్పాటింగ్ ఎర్రర్స్ వీడిలో పార్ట్స్గా ఇచ్చేస్తాడు కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో జస్ట్ ఫైండ్ అవుట్ చేయడమే. దాన్ని కానీ ఎలా కరెక్ట్ చేయాలి అంటే మే అంటేనే పాసిబిలిటీ, సో ఎయిదర్ మే అన్న యూస్ చేయాలి లేదా పాసిబిలిటీ అన్న యూస్ చేయాలి. మే యూస్ చేస్తూ ఎలా రాయొచ్చు? ఐ మే కమ్ టుమారో, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, హీ విల్ పాసిబిల్లీ కమ్ టుమారో. హీ పాసిబిల్లీ కమ్ టుమారో. టుమారో అంటున్నాం కాబట్టి టుమారోకి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? విల్ అండ్ షెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ టెన్సెస్లో ఉపయోగిస్తాం విల్ అండ్ షెల్. సో అందుకని విల్ ఉపయోగించి రాసుకోవాలి. హీ విల్ పాసిబిల్లీ కమ్ టుమారో. సో ఇదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే మే అంటే పాసిబిలిటీ, మే పాసిబిలిటీ ఒకే సెంటెన్స్లో రాకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్యాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యాన్? క్యాన్ అంటే ఎబిలిటీ. ఓకే, క్యాన్ ఈజ్ వాట్? ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ లిఫ్ట్ దిస్ బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ని లేపే అంత ఎబిలిటీ నాకు ఉంది. ఓకే, సో క్యాన్ అంటే ఏంటి? ఎబిలిటీ. ఆ బ్యాగ్ని ఎత్తే అంత సత్తా నాకు ఉంది. ఎబిలిటీ ఈజ్ వాట్? ఎబిలిటీ అంటే నీకు కెపాసిటీ ఉందా లేదా? క్యాన్ అంటే ఏంటి? ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. సరే, క్యాన్ అంటే ఎబిలిటీ, ఓకే. కానీ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే మన స్పాటింగ్ ఎర్రర్స్లో, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏమంటాం? ఐ కెనాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో అని అంటున్నాడు. క్యాన్ అంటే ఏబుల్ అని చదువుకున్నాం, రైట్? ఒకే సెంటెన్స్లో క్యాన్, ఏబుల్ అలా యూస్ చేయొచ్చా? యూస్ చేయకూడదు. ఎందుకు? క్యాన్ అంటేనే ఎబిలిటీ, మళ్ళీ 2 సార్లు యూజ్ చేయదు, రిటర్డెన్సీ అవుతుంది, దీనే రిపిటేషన్ అంటారు. సో ఏం చేయాలి అంటే ఎయిదర్ క్యాన్ అన్న యూస్ చేస్తూ రాయాలి లేదా ఏబుల్ అన్న యూస్ చేస్తూ రాయాలి. సిన్స్ దిస్ సెంటెన్స్ ఈజ్ నెగటివ్, సో అందుకని నాట్ ఉపయోగించాము. ఐ కెనాట్ కమ్ టుమారో లేదా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో కాబట్టి విల్ని ఉపయోగించాము. ఓకే, సో క్యాన్ అంటే ఎబిలిటీ, క్యాన్ అండ్ ఎబిలిటీ ఒకే సెంటెన్స్లో రాదు. నెక్స్ట్, ఓకే, విల్ షెల్ అంటే ఏంటి అసలు? ఇది కూడా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్ టెన్సెస్లో విల్ అండ్ షెల్ ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. ఇప్పుడు షెల్ దేనికి ఉపయోగిస్తాం? ఆల్ఫాబెట్లో ఫస్ట్ ఏది వస్తుంది? ఎస్ అనే వర్డ్ వస్తుంది, తర్వాత డబ్ల్యూ అనే వర్డ్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ చార్ట్ మన మైండ్లో ఉంటుంది, కానీ డౌట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ విల్ వచ్చిందా అక్కడ షెల్ వచ్చిందా అనే డౌట్ వస్తుంది. సో ఏది ఫస్ట్ వస్తుంది? ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెట్స్లో అంటే షెల్ అనే వస్తుంది. సో ఎస్ఏ కదా ఫస్ట్ వచ్చేది, సో అందుకని మనం ఫస్ట్ రాసుకున్నాం షెల్. తర్వాత ఏంటి? విల్. నెక్స్ట్, షెల్ అనేది ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు? ఐ అండ్ దెన్ వి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ షెల్ బీ దేర్ బై 3 o'clock లేదా వీ షెల్ గో టు పిక్నిక్. ఐకి షెల్ ఉపయోగించాము, వీకి షెల్ ఉపయోగించాము. నెక్స్ట్, విల్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగిస్తాం. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అంటే ఏంటి? సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, దే. సో సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి యూ విల్
విల్ అనేది ఉపయోగిస్తాము. షెల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? ఫస్ట్ పర్సన్కి మాత్రమే ఉపయోగిస్తాము. అంటే ఏంటి? ఐకి వీకి మాత్రమే షెల్ వస్తుంది, మిగతా అన్నిటికీ కూడా విల్. ఎప్పుడది? జనరల్గా మాట్లాడినప్పుడు. అలా కాకుండా కంపల్సరీ యాక్షన్స్ నేను ఖచ్చితంగా చేస్తాను, కంపల్సరీ యాక్షన్స్ లేదా కమాండ్ కానీ లేదా ప్రామిస్ అంటే ఏంటి? అది కూడా ఖచ్చితంగా చేసే. ఇలా కంపల్సరీ యాక్షన్స్కి ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ షెల్ అనేది జనరల్గా షెల్ అనేది ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తాం, కానీ కంపల్సరీ యాక్షన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగించాలి, రివర్స్. ఓకే, షెల్ అనేది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగిస్తాం. అండ్ దెన్ జనరల్గా విల్ అనేది సెకండ్ థర్డ్కి ఉపయోగించే వాళ్ళం జనరల్గా, కానీ కంపల్సరీ యాక్షన్స్కి ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్కి ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ షెల్ పే ద రెంట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్. యూ షెల్ అంటే నువ్వు ఖచ్చితంగా పే చేయాలి, అందుకే షెల్ ఉపయోగ. జనరల్గా అయితే ఏంటి? యూకి షెల్ రాదు, యూకి విల్లే వస్తుంది ఇన్ జనరల్ సెంటెన్సెస్. కానీ ఇది కంపల్సరీ యాక్షన్, నువ్వు ఖచ్చితంగా రెంట్ పే చేయాలి, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. అందుకని మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తాము? షెల్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, ఆల్ ది ఎంప్లాయీస్ అంటే థర్డ్ పర్సన్ అవుతుంది. ఎస్, ఆల్ ది ఎంప్లాయీస్ అంటే థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్కి జనరల్గా ఏం ఉపయోగిస్తాము? విల్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఎందుకు మనం షెల్ ఉపయోగించామంటే కంపల్సరీ. చూడండి, షెల్ ఒబే ద రూల్స్ ఆఫ్ ద కంపెనీ యొక్క రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఇక్కడ ఏమైనా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అట్లాంటివి ఏమి ఉండదు, ఖచ్చితంగా పాటించాలి. సో ఖచ్చితంగా కాబట్టి షెల్ అని ఉపయోగించాం. వేటికి? అది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి. జనరల్గా ఫస్ట్ పర్సన్కి షెల్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి విల్, అది జనరల్. కానీ కంపల్సరీ యాక్షన్స్కి ఏం చేస్తామంటే రివర్స్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఐకి ఎప్పుడు కూడా ఏం ఉపయోగించే వాళ్ళము? షెల్ ఉపయోగించే వాళ్ళం. కానీ కంపల్సరీ యాక్షన్ కాబట్టి ఐ ప్రామిస్ దట్ ఐ విల్ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షెల్, విల్. నెక్స్ట్ చూడండి, వుడ్. విల్ అండ్ షెల్ యొక్క పాస్ట్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? వుడ్ అవుతుంది. దేని యొక్క పాస్ట్? షెల్ ప్లస్ విల్, రెండిటి యొక్క పాస్ట్ వుడ్ అవుతుంది. ఎప్పుడూ కూడా షెల్ యొక్క పాస్ట్ షుడ్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. షుడ్ మాత్రం కాదు, షెల్ యొక్క పాస్ట్ కూడా వుడ్డే. రైట్, ఇప్పుడు చూడండి, అయితే విల్ యొక్క పాస్ట్ వుడ్, షెల్ యొక్క పాస్ట్ కూడా వుడ్డే. ఎక్కడ ఉపయోగిస్తాము? ఎక్కడ మనకి ఈ రూల్ అవసరపడుతుంది? చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే ఉన్న సెంటెన్స్ని పాస్ట్ కన్వర్ట్ చేస్తాము. సో విల్ అని ఉందనుకోండి, వుడ్ అని కన్వర్ట్ చేస్తాం. క్యాన్ అని ఉంటే కుడ్ లా కన్వర్ట్ చేస్తాము. విల్ అని ఉంటే వుడ్ లా కన్వర్ట్ చేస్తాం. మరి షెల్ అని ఉంటే షెల్ కూడా వుడ్ లాగానే కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో చూడండి, మై ఫ్రెండ్ సెడ్ షీ విల్ గో టు ముంబై. ఆ స్పీకర్ ఎవరైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్, ఆ టెన్స్ ఆవిడ ఎలా చెప్పిందో అది ఇన్వర్టెడ్ కామాస్లో ఎలా ఉందో అలాగే చెప్తారు. ఏది? డైరెక్ట్ స్పీచ్లో. అందుకే డైరెక్ట్ ఎలా మాట్లాడిందో అలా చెప్పేస్తారు. ఇండైరెక్ట్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ టెన్స్ని చేంజ్ చేస్తాం. ఓకే, దీని గురించి డీటెయిల్గా మనం స్పీచ్లో నేర్చుకుంటాం. సో ఇండైరెక్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సెడ్ అంటే ఏంటి? పాస్టేగా. ఎస్, పాస్ట్ ఉంది కాబట్టి మనం మొత్తం కూడా పాస్ట్లోనే ఉండాలి. ఈ కాన్సెప్ట్ని టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. ఓకే, టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. వాట్ ఈస్ టెన్స్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెంట్ అంటే ఏంటి? కన్సిస్టెంట్ అంటే మనం ఎలా చదవాలి? కన్సిస్టెంట్గా చదవాలని అంటారు. అంటే ఏంటి? ఒకరోజు 10 hours చదివితే నెక్స్ట్ డే ఒక 9, 8 అలా చదవాలి తప్ప ఒకరోజు 10 గంటలు చదివి మరొక రోజు 2 hours ఇంకొక రోజు ఏమీ చదవకుండా దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు, కన్సిస్టెంట్గా కాదు అని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటి? టెన్స్ కన్సిస్టెన్సీ అంటే ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో స్టార్ట్ అవుతే ఆ సెంటెన్స్ మొత్తం అదే టెన్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ సెడ్ ఏ టెన్స్లో నుంచి మొదలైంది? పాస్ట్ టెన్స్లో మొదలైంది. అంటే మిగతా సెంటెన్స్ కూడా ఎలా ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి. అందుకే మనం విల్ని వుడ్లా కన్వర్ట్ చేసాం. మరి ఇప్పుడు ఇంకొక డౌట్ అడుగుతారు, ఇక్కడ కూడా సెడ్ ఉంది కదా, ఇక్కడ కూడా పాస్టే ఉంది కదా, ఎందుకు చేంజ్ చేయలేదు అంటే ఇది డైరెక్ట్ స్పీచ్. ఇన్వర్టెడ్ కామాస్లో వాళ్ళు ఎలా మాట్లాడారో అలాగే చెప్తారు. దీని ఇక్కడ టెన్స్ మనం చేంజ్ చేయకూడదు. ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి వాళ్ళు ఏం చెప్పారో అది మనం పాస్ట్లో చెప్తున్నాం కాబట్టి మనం టెన్స్ని చేంజ్ చేయాలి. ఓకే కదా. నెక్స్ట్ అనదర్ ఏంటంటే, ఇందాక మనం చదివాము యూజ్డ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాము. ఐ యూస్ టు గెట్ అప్ ఎర్లీ, ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ దోస్ డేస్, ఇలా అంటే పాస్ట్లో అది మనకు ఒక హ్యాబిట్. ఓకే, అంటే ఐ యూస్ టు స్టడీ ఫర్ అవర్స్ టుగెదర్ అని ఉంది, రైట్. ఈ యూస్డ్ టు ప్లేస్లో మనం వుడ్ కూడా ఉపయోగించవచ్చు. అంటే
వుడ్ ఈజ్ నథింగ్ బట్ యూజ్డ్ టు. ఓకే, యూజ్డ్ టు ప్లేస్లో వుడ్ కూడా రాయొచ్చు. అంటే ఏంటి చూడండి, ఐ వుడ్ స్టడీ ఫర్ అవర్స్ టుగెదర్ అంటే అప్పుడెప్పుడో నేను గంటలు చదివేదాన్ని అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి, ఐ యూస్ టు వాష్ మై క్లోత్స్ ఎవ్రీ మార్నింగ్. ఈ యూజ్డ్ టు ప్లేస్లో ఏం చేయాలి, వుడ్ను ఉపయోగించవచ్చు. సో ఐ వుడ్ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ మార్నింగ్. ఇవన్నీ ఏంటి, పాస్ట్ హ్యాబిట్స్. సో వుడ్ యొక్క యూజెస్ ఏంటి అంటే విల్ షల్ని పాస్ట్లో కన్వర్ట్ చేస్తే వుడ్లో కన్వర్ట్ చేయాలి, అండ్ దెన్ యూజ్డ్ టు ప్లేస్లో మనం వుడ్ రాసుకోవచ్చు. సో దీస్ టూ ఆర్ ద యూజెస్ ఆఫ్ వుడ్. నెక్స్ట్ చూడండి, ఎస్, సో ఇవి మోడల్ వర్బ్స్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఎందుకని కన్ఫ్యూజింగ్ అవుతాయంట అంటే చూడండి, ఇక్కడ చూడండి, V1 ఈజ్ లే. ఓకే, ఇక్కడ V2 కూడా లేనే. అంటే ఒక సెంటెన్స్లో లే అన్న వర్బ్ ఇచ్చాడు అనుకోండి, అది ఏ లే అని తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్. సో అందుకే వీటి పేరే కన్ఫ్యూజింగ్ వర్బ్స్. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి లై ఆర్ లే. ఓకే, వీటి మధ్యలో కన్ఫ్యూజన్. ఓకే, చూడండి, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే లై, అన్ట్రూత్ అంటే అబద్ధం చెప్పడం. ఓకే, షీ లైస్ టు మీ. ఓకే, అంటే అబద్ధం చెప్పడం. ఈ లైకి అంటే ఈ కేసులో అబద్ధం చెప్పే కేసులో లై ఈజ్ V1. వాట్ ఈజ్ V2? లైడ్. V3 ఏంటి, లైడ్ అంటే జస్ట్ ఈడీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ దెన్ వాట్ ఈజ్ V4? LYING. ఓకే, నెక్స్ట్ చూడండి, లై ఆన్ బెడ్ విశ్రాంతి తీసుకోవడం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టోటలీ డిఫరెంట్ ఉన్నాయి. V1, V2, V3 అన్నీ డిఫరెంటే ఉన్నాయి. చూడండి, లే అండ్ దెన్ లేన్. అలాగే లయింగ్, ఈ రెండు సేమే, లయింగ్ అండ్ లయింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, లే అంటే ఏంటి, ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఒక హారిజాంటల్ టేబుల్ పైన పెట్టాను అనుకోండి, లే అని అంటారు. లేదా నేను ఒక సూట్ కేస్ తీసుకొచ్చి రైల్వే ప్లాట్ఫామ్ పైన పెట్టాను, దాన్ని కూడా లే అని అంటారు. అంటే ఏవైనా వస్తువులు నువ్వు హారిజాంటల్ సర్ఫేస్ పైన పెడితే దాన్ని ఏమనాలి, లే. చూడండి, టు పుట్ సంథింగ్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్ ఆర్ హారిజాంటల్ పొజిషన్, కింద పెట్టడాన్ని, దాన్ని కూడా లే అని అంటారు. మరి వీటి యొక్క V2, V3 ఎలా ఉందో చూడండి, లేడ్. ఓకే, LIE ఉంది కాబట్టి జస్ట్ D యాడ్ చేస్తాం V2, V3 రావడానికి. ఇక్కడ చూడండి, లే ఉంది, వై తీసేసి I అండ్ D యాడ్ చేయాలి, సింపుల్. నెక్స్ట్, లే ఎగ్స్, కోడి గుడ్లు పెట్టడం, ఎగ్స్, దీనికి లే ఉపయోగిస్తాం. ఇది ఎలా అంటే లేడ్ అండ్ దెన్ లేయింగ్. ఇక్కడ చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. నీకు లే అని ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ING యాడ్ చేయడమే. LIE అని వస్తే YING అని యాడ్ చేయాలి. ఓకే, రైట్. అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, నోట్స్ ఉంది, చదువుకుంటాం, కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎలా గుర్తుంటుంది, ఎగ్జామ్ వరకు గుర్తుండాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, లే, ఓకే, గుడ్. లేడ్ అండ్ లేయింగ్, ఇవన్నీ సేమే. ఏ కేసెస్ సేమ్? ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్, అది లేనే. లేకపోతే హెన్ లేయింగ్ ఎగ్స్, అది కూడా లేనే. సో ఈ 2 కేసెస్ రెండు సేమ్. నెక్స్ట్, అబద్ధం చెప్పడం వచ్చేసరికి లైడ్ లయింగ్, ఇది ఓకే, జస్ట్ ఈడీ యాడ్ చేయడం ఓకే. క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, కష్టం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ సెకండ్ పార్ట్లోనే కష్టం అనిపిస్తుంది. ఓకే, అదేంటి అంటే మూడు డిఫరెంట్గా ఉన్నాయి. లై, లేన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. యాక్చువల్గా ఈ ట్రిక్ అనేది నాకు స్టూడెంట్స్ ద్వారానే వచ్చింది. నేను జనరల్గా స్టూడెంట్స్ని అడుగుతుంటాను, ఎలా గుర్తుపెట్టుకుంటారు? అసలు మనం చదివింది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేదే టాస్క్. ఊరికే చదువుకొని మనం వెళ్ళిపోయి రాస్తామని మాత్రం అనుకోవద్దు. చదివింది గుర్తుండాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను స్టూడెంట్స్ని అడిగితే అందులో ఒక స్టూడెంట్ ఇలా చెప్పింది, ఏమని, మేడం లే అండ్ లేన్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, లై అంటే నేను పడుకున్నాను, ఓకే, కానీ నేను త్వరగా లెగలేదు. అప్పుడు మా మదర్ వచ్చేసరికి లే అని అనింది. కానీ నేనేం చెప్పాను, లేన్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ట్రిక్. ఇంగ్లీష్ అనేది ఎలా, అన్నీ కూడా నిమోనిక్స్ బేస్ పైన మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటాం అనేది మాత్రం తప్పు. ఇప్పుడు ఈవెన్ GS అయినా చూడండి, ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు GSలో అంత నాలెడ్జ్ ఉంటుంది కదా, అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, నేమ్స్, ఇయర్స్ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు కూడా ట్రిక్స్ పెట్టుకుంటారు, కోడ్స్ పెట్టుకుంటారు. ఈవెన్ ఇంగ్లీష్ కూడా అలాగే చేయాలి, సో దీన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లే అండ్ లేన్. మిగతావన్నీ సేమ్, ఈ రెండు సేమ్ ఉంటాయి, అది జస్ట్ ఈడీ యాడ్ చేసుకోవడం.
రైట్. నెక్స్ట్ చూడండి, రైజ్. రైజ్ అంటే ఏంటి? పైకి లేవడం, అంతేనా? ఎస్. ఒకవేళ అదంతట అదే పైకి లేస్తే, అంటే ఎవరి సహాయం అక్కర్లేదు, సన్ ఉందనుకోండి, సన్ రైజ్ అవుతుంది, అదే రైజ్ అవుతుంది. ఎవరైనా సహాయం, ఎవరైనా పైకి లేపుతారా దాన్ని? నో. సో అదంతట అదే పైకి వస్తుంది కాబట్టి దాన్ని రైజ్ అని అంటాం. రైజ్ ఉపయోగించాలి దీనికి. సో రైజ్ ఉంది కాబట్టి రోజ్, అండ్ దెన్ రైజ్, అండ్ దెన్ రైజింగ్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఈ రెండు సేమ్ కేటగిరీ, ఈ రెండింటికి అన్నీ కూడా సేమ్ వస్తాయి. నెక్స్ట్ ప్రైజ్. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ప్రైజ్ రైజెస్ అని అంటూ ఉంటారు. రైజెస్, ప్రైజ్ ఇప్పుడు ఆనియన్ ప్రైస్ రైజ్ అయింది అనుకోండి, అదే పనిగా కూర్చొని ఆనియన్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారా? లేదు. ఏవో కమాడిటీస్ వల్ల ఇక్కడ మన ఆనియన్ ప్రైస్ అనేది చేంజ్ అయింది. అంటే ఎవ్వరు దాన్ని ఆ ప్రైస్ని ఇంక్రీజ్ చేయలేదు, అదంతా అదే పెరిగింది. కాబట్టి ఈవెన్ ప్రైస్ రైస్కి కూడా ప్రైస్ రైజ్ అని అంటారు. సో ధరలు పెరగడం, ప్రైస్ రైజెస్. సో దీనికి కూడా రోజ్ రైస్, రైజింగ్. నెక్స్ట్ చూడండి, అలా కాకుండా రేజ్ అంటే ఏంటి? ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, ఆర్బీఐ గవర్నర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాడు, ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వంతట అవే పెరగవు. ఓకే, ఆర్బీఐ గవర్నర్ ఇంక్రీజ్ చేస్తాడు కాబట్టి, అంటే ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉంది కాబట్టి అప్పుడు మనం రేజ్ అని ఉపయోగించాలి. ఓకే, రేజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటి? ఈ రెండు ఒక కేసు, ఈ రెండు ఒకే కేసు. ఓకే, సో నెక్స్ట్ కేసు ఏంటంటే ఏదైనా మన ఆబ్జెక్ట్ని ఇలా పైకి లేపామనుకోండి, కింద ఉన్న బ్యాగ్ని పైకి లేపాం, లేదా కింద ఉన్న బాక్స్ని పైకి లేపాం, అంటే లిఫ్ట్ చేసాం. ఈ లిఫ్ట్ చేసేదాన్ని కూడా మనము ఏమంటారు? రేజ్ అని అంటారు. అర్థమవుతుందా? సో అంటే ఎవరైనా ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉండాలి, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉంటేనే అది ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని రేజ్ అని అంటారు. ఓకే, RAISC. లేదు, ఏ ఎక్స్టర్నల్ ఏజెంట్ లేదు, అదంటే అదే పెరిగిందని అంటే రైస్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం దీన్ని? చూడండి, రైస్కి రేస్కి ఒక ఏనేగా డిఫరెన్స్, ఒక ఏ ఎక్స్ట్రా ఒక్కటి వచ్చి పడింది. ఆ ఏ ఎవరు? ఎక్స్టర్నల్ ఏజెంట్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ రేస్కి ఈడీ యాడ్ చేసాం, సరిపోయింది. కానీ ఇక్కడ ఈ రైస్కి చూడండి టోటలీ డిఫరెంట్. రైస్, రోజ్, అండ్ దెన్ రైజన్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? చూడండి, సన్. మనం జనరల్గా ప్లాంట్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, రోజ్ ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది? సన్ ఉంటేనే రోజ్ ఫ్లవర్స్ వస్తుంది. ఇప్పుడు రోజ్ ఫ్లవర్ ప్లాంట్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, ఫ్లవర్స్ అనేవి అస్సలు రావు. ఓకే, సన్లైట్ ఉండాలి, సన్లైట్ ఉంటేనే మంచిగా పూలు వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, సన్ రైజ్ అయింది, అందుకే రోజ్ వచ్చింది. అట్లా గుర్తుపెట్టుకోండి. సో సన్ రైజ్, రోజ్, అండ్ దెన్ రైజన్. ఎన్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఫ్లై అంటే ఎగరడం, ఫ్లో అంటే వాటర్ ఫ్లో. ఓకే, సరే, ఫ్లై అయితే ఎలా చూడండి? ఫ్లోన్ 3 డిఫరెంట్ ఉన్నాయి. ఫ్లై, ఫ్లోన్. ఇది ఈజీయే, ఇది చిన్నపిల్లలకి కూడా అర్థమవుతుంది ఈజీగా. నెక్స్ట్ చూడండి, ఏది ఇంపార్టెంట్ అంటే ఫ్లో, వాటర్ ఫ్లో అన్నప్పుడు V2 V3 ఏం వస్తాయి? ఈడీ యాడ్ చేసుకోవడమే. జనరల్గా ఏమనుకుంటాము, వాటర్ ఫ్లోకి మనం ఏం చేస్తారంటే ఫ్లీ అంటారు, ఫ్లోన్ అంటారు, వాటర్ ఫ్లోన్ అని అనేస్తారు. కానీ కాదు, వాటర్ కేసులో ఏం చేయాలి? ఈడీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఓవర్ఫ్లో. ఫ్లోకి ఓవర్ఫ్లోకి డిఫరెన్స్ ఏంటి? ఫ్లో అంటే జస్ట్ ఫ్లో అవ్వడం, ఓవర్ఫ్లో అంటే ఏంటి? పొంగిపోయి బయటకు వచ్చేసి అలా వస్తే దాన్ని ఏమంటారు? ఓవర్ఫ్లో, అంటే ఎక్కువగా రావడం. సో ఓవర్ఫ్లో ఏదైతే ఏముంది, జస్ట్ ఫ్లో అని నీకు వర్డ్ కనిపించింది కాబట్టి నువ్వేం చేయాలి? ఈడీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఓన్లీ జస్ట్ ఈ ఫ్లై కేస్ మాత్రమే 3 డిఫరెంట్గా ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కేస్ చూడండి, ఇది ఇంపార్టెంట్. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగింగ్, హంగ్, హ్యాంగింగ్. ఓకేనా? V1 సేమే ఉంది, హ్యాంగే ఉంది. అయితే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒకటేంటి ఉరి తీయడం, మరొకటి ఏంటి హ్యాంగ్ చేయడం, మన బట్టలు హ్యాంగ్ చేయడము లేదా ల్యాంప్ హ్యాంగ్ చేయడము. ఓకే, 2 కేసెస్ ఉంటాయి. ఒకవేళ ఉరి తీయడం, ఓకే, అతని శిక్షించడం అయితే ఈడీ యాడ్ చేయాలి. ఓకే, ఈడీ యాడ్ చేయాలి. లేదు, మనం హ్యాంగ్ చేయడం, వేలాడదీయాలి అని అనుకుంటే హంగ్ వస్తుంది. ఓకే, హంగ్ అని రాయాలి. మనకి ఎర్రర్ ఎలా ఇస్తాడంటే ద అసాసిన్ వాస్ కన్విక్టెడ్. అసాసిన్ అంటే ఎవరు? పొలిటికల్ మర్డర్. ఓకే,
పొలిటికల్ మర్డరర్ అని అంటున్నాడు కాబట్టి అదేంటి, వాడిని ఏం చేయాలి, ఉరిదీయాలి. సో ఉరిదీయాలంటే వాడు ఏం చేస్తాడు, స్పాటింగ్ ఎర్రర్స్లో హంగ్ అని ఇస్తాడు, వాస్ హంగ్ అని అంటాడు. కానీ హంగ్ అనేది మనకి హ్యాంగ్కి యూస్ చేయము. ఓకే, సో హ్యాంగ్డ్ మాత్రమే యూస్ చేయాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా మనం ఏదైనా హ్యాంగ్ చేయాలంటే హుక్ కావాలి కదా. హుక్ ఎలా ఉంటుంది, యూ షేప్లోనే ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ హంగ్లో కూడా యూ అనేది ఉంది కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫాల్, బీఫాల్ అండ్ దెన్ ఫెల్. ఫస్ట్ ఫాల్ అంటే చూడండి, ఇక్కడ కూడా అంతే, ఎక్స్టర్నల్ ఏజెంట్ అండ్ వితౌట్ ఎక్స్టర్నల్ ఏజెంట్. ఒకవేళ వర్షం వచ్చి చెట్లు అవ్వంతట అవే పడిపోయాయి అనుకోండి, వితౌట్ ఎనీబడీస్ హెల్ప్, వాటిని ఫాల్ అని అంటారు. లేదు, వుడ్ కట్టలు కొట్టేవాడు వచ్చి దాన్ని పడేస్తే అప్పుడు ఫెల్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ కేసు చూద్దాం. ఫాల్ అన్న కేసులో వాట్ ఈస్ V2 అండ్ V3? ఫెల్ అండ్ దెన్ ఫాలెన్. నెక్స్ట్ అలా కాకుండా వుడ్ కట్టర్ వచ్చే అతని సహాయంతో చెట్లు పడ్డాయి అని అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఏజెంట్ వల్ల పడ్డాయి అంటే ఫెల్డ్ ఈడీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫెల్ అండ్ దెన్ ఈ ఫెల్ రెండు సేమే ఉన్నాయి, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే వీటి పేరే కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఓకే, సో ఫాల్, ఫెల్, ఫాలెన్, ఫెల్డ్, రైట్. నెక్స్ట్ అనదర్ కేస్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కేసు చదివాం కదా ఫాల్ అని, ఈ ఫాల్కి నేను జస్ట్ బీ అని యాడ్ చేస్తాను. ఓకే, అసలు బీఫాల్ అంటే ఏంటి? బీఫాల్ అంటే డిజాస్టర్ అని అర్థం. ఏవైనా డిజాస్టర్స్ జరుగుతాయి కదా, ఫ్లడ్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ కానీ, స్ట్రామ్స్ కానీ, సునామీస్ కానీ, అప్పుడు మనం ఈ వర్బ్ని యూస్ చేస్తాం. పేపర్లో ఎక్కువగా ఆఫన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది బీఫాల్. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఫాల్కి మనం ఏం రాసాము, ఫాల్కి ఫాల్ అని రాసాం కదా, సేమ్ జస్ట్ ఒక బీ అనే వర్డ్ మాత్రమే యాడ్ అయ్యింది. సో బీఫాల్కి ఏం యూస్ చేస్తాము, బీఫెల్ అండ్ దెన్ బీఫాల్ అని యూస్ చేస్తాం. సేమ్, ఈ రెండు సేమే, ఓన్లీ ఏంటి డిఫరెన్స్ అంటే బీ అనే వర్డ్ని నేను యాడ్ చేస్తాను, అంతే, సింపుల్. నెక్స్ట్ చూడండి, ఫైండ్కి ఫౌండ్కి డిఫరెన్స్ ఏమిటి? ఫైండ్ అంటే ఏంటి? ఫైండ్ అంటే ఏదైనా సర్చ్ చేయడం. ఫౌండ్ అంటే ఏంటి? స్థాపించడం. నలంద యూనివర్సిటీ వాస్ ఫౌండెడ్. స్థాపించడం అయితేనేమో ఈడీ యాడ్ చేసుకోవడం. లేదు, నువ్వు ఏదైనా వెతుకుతున్నావు అంటే ఫౌండ్. ఓకే, ఫైండింగ్ ఐఎన్జీ ఫార్మ్స్ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇవి ఇంపార్టెంట్. అసలు మనం చదివే చాప్టర్ ఏంటి, వర్బ్. ఓకే, వర్బ్కి నౌన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ అని అన్నాను. ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ చెయ్యమని అంటే అది వర్బే కదా. సో నువ్వు స్పెల్లింగ్ ఏం రాస్తారు, వర్బ్ అంటే ఎస్సీ రాస్తారా లేకపోతే సిఈ రాస్తారా, క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, నౌన్కి ఎప్పుడు కూడా సి వస్తుంది. ఓకే, నౌన్కి సి రావాలి. ఓకే, వర్బ్కి ఎస్ వస్తుంది. సో వర్బ్ ప్రాక్టీస్ ఎస్ఈ, నౌన్ సిఈ, రైట్. నెక్స్ట్ చూడండి, అడ్వైజ్. ప్లీజ్ గివ్ మీ సమ్ అడ్వైజ్ అని అంటే ఏం రాయాలి, గివ్ మీ అడ్వైజ్ అంటే వర్బ్, సో ఎస్ఈ రాయాలి. అండ్ అడ్వైజ్ వాస్ గివన్ అని అంటే అక్కడ నౌన్ అవుతుంది కాబట్టి సిఈ రాయాలి. నెక్స్ట్ చూడండి, కంప్లైంట్కి డిఫరెన్స్ ఏంటి? కంప్లైంట్ అంటేనేమో వర్బ్, కంప్లైంట్ అంటేనేమో నౌన్. లైక్ ఐ కంప్లైన్ అబౌట్ హిమ్, హీ గివన్ మీ అ కంప్లైంట్. నెక్స్ట్ ఇఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఎఫెక్ట్ అంటే వర్బ్, ఇఫెక్ట్ అంటే ఏంటి, నౌన్. అంటే ఏదైనా ఒకటి ఎఫెక్ట్ చేస్తే దాని యొక్క రిజల్టే ఇఫెక్ట్. ఓకే, సో ఎఫెక్ట్ ఈస్ వర్బ్, ఇఫెక్ట్ ఈస్ నౌన్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్బ్. సో వర్బ్ పార్ట్ 1 చూసాం అండ్ దెన్ పార్ట్ 2 కూడా చూసాం. ఇవన్నీ కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాం.